హాయ్ అండి. మా పాప 9th బర్త్డేకి ఇవ్వడం కోసం ఈ పాపప్ గ్రీటింగ్ కార్డ్ని నేను ఇంట్లోనే చేశాను. నార్మల్ గ్రీటింగ్ కార్డ్స్ కంటే ఈ పాపప్ గ్రీటింగ్ కార్డ్స్ చేయడం కష్టంగా ఉన్న చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మా పాపది ఇది 9th బర్త్డే అని చెప్పాను కదండి. మా పాప ఒక 1 month నుంచి నాకు 9th బర్త్డేకి 9 గిఫ్ట్స్ కావాలని అడుగుతూనే ఉంది. అందుకే ఫస్ట్ అయితే గ్రీటింగ్ కార్డ్ చేద్దామని చెప్పి ఈ గ్రీటింగ్ కార్డ్ని అయితే స్టార్ట్ చేశాను. మా పాప 9th బర్త్డేకి 9 గిఫ్ట్స్ కావాలని అడిగిన తర్వాత నేనైతే గిఫ్ట్స్ కోసం ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశానండి. అప్పుడే ఈ ఆర్ట్ సెట్ అయితే కనిపించింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇష్టపడే పిల్లలందరికీ ఈ ఆర్ట్ సెట్ అయితే బాగా నచ్చుతుంది. మా పాపకైతే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని ఫ్లిప్కార్ట్లో ఈ ఆర్ట్ సెట్ ని చూడంగానే ఆర్డర్ చేశాను. మీరు కూడా మీ పిల్లల కోసం ఈ ఆర్ట్ సెట్ ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయాలనుకుంటే ఇన్స్టాలో అయితే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. అదే యూట్యూబ్లో అయితే షార్ట్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ గ్రీటింగ్ కార్డ్ విషయానికి వస్తే ముందుగా 7x7 సెంటీమీటర్స్ పేపర్ ని తీసుకుని దాన్ని ఫ్లవర్ షేప్ కోసం మంచిగా ఫోల్డ్ చేసుకుని కట్ చేయాలి. నేనైతే ఇక్కడ టోటల్ గా 20 ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఆ 20 ఫ్లవర్స్ కి మనకు నచ్చిన కలర్స్ తో కలరింగ్ చేసుకోవాలి. టోటల్గా 20 ఫ్లవర్స్ని చేసుకోవాలి. నేను చూపించినట్లుగా ఒక్కొక్క దాంట్లో 10 ఫ్లవర్స్ని స్టిక్ చేసి అవి ఆరేలోపు A4 షీట్ని తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి నేను చూపించిన డిజైన్ కట్ చేసి ముందుగా రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని మధ్యలో స్టిక్ చేసుకుని మనకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకుంటే పాపప్ గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ అయిపోతుంది. నేను మా పాప కోసం చేసిన ఈ గ్రీటింగ్ కార్డ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.